పెదబాబు, మా వసు హారం దొంగతనం చేయలేదు. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంకుల్, వసు దొంగతనం చేయలేదు. తన మీద ఏదైతే నిందపడిందో అది తప్పు. వసు ఏ హారాన్ని దొంగతనం చేయలేదు అంకుల్. పైగా అమ్మ ఈ విషయాన్ని అందరి ముందు నిరూపించేశారు. వసు మీద నింద మోపి మేము మీ కష్టం, మీ నిష్ట మీద కూడా నింద వేశాం. ఐఎమ్ సారీ. వసు, మమ్మల్ని క్షమించగలవా? వద్దు బాబు, వద్దు. మా వసు తప్పు చేయలేదని నిరూపణ అయింది. మాకింకేం కావాలి చెప్పండి. నాకు, వసుకి ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు నాకు అన్ని విధాలు అనిపిస్తుంది ఈరోజు విజయదశమి అని. ఈరోజు దుర్గమ్మ తల్లి పెద్దమ్మ గారికి అర్థమయ్యేలా చెప్పారు. అంతేకాకుండా చెడు మీద మంచితనం గెలిచేలా చేశారు కూడా. అంతా నేను చూసుకుంటాను. మీరు మీ ఇంటికి వెళ్ళండి. అరే కాని గిని ఏం లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి మీరు కూడా. అరే సావిత్రత్త, మీరు కూడా వెళ్ళండి. కానీ వసు, అయ్యో కానీ నువ్వు ఇవన్నీ ఒక్కదానివే ఎలా? అన్ని నేను చూసుకుంటాను. మీరు ఎలా నేర్పించారో నేను సరిగ్గా అలానే చేస్తాను. మీరు ఇంకా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సావిత్రి ఆంటీ, సావిత్రి, అందరూ ఎక్కడికి వెళ్ళారు? దేవ్ సార్, అందరూ ఉపవాసం ఉన్నారు కదా, అందుకే నేను అందరిని ఇంటికి పంపించేశాను. కానీ మీకు పెద్దమ్మ గారికి ఏమైనా కావాలంటే మీరు నాకు చెప్పండి, నేను అన్నీ చేసేస్తాను. ఈ రోజు నీ దేవత పెద్దమ్మ గారికి ఎవరి నుంచి ఏమీ అక్కర్లేదు. ఈ రోజు నాన్నగారు, అమ్మ వాళ్ళ గదిలోనే ఉంటారు. తలుపులు మూసే ఉంటాయి. బయట 2 కాపలాదారులు ఉంటారు. లోపలికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. అంటే ఎవరికీ అనుమతి లేదా? మీకు కూడా లేదా? నాకు కూడా లేదు. మీరేం చేస్తున్నారండి? ఇంక చాలా అయిపోయింది. చందు, 25 క్రితం నాటి మన మొదటి అట్లతద్ది జ్ఞాపకాలన్నీ నువ్వు జాగ్రత్తగా పెట్టావు. ఇదే మన ప్రతి అట్లతద్దిని ఇంకా స్పెషల్గా చేసేస్తుంది. స్పెషల్ ఎందుకంటేనండి, ఎందుకంటే మీరు స్పెషల్ కాబట్టి. తెలుసా చందు, ఈ పొంగలి నుంచి ఆ రోజుల నాటి సువాసన వస్తోంది. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు, హోదా లేదు, కానీ నీ తోడు మాత్రమే ఉంది. నిజం చెప్పాలంటే అదే చాలు కూడా. అక్కడ చూడు, నా చందుకి పోటీ ఇవ్వడానికి చందమామ కూడా తొంగి చూస్తున్నాడు. కానీ తనకు అస్సలు తెలియదు కదా, ఈ రోజు కూడా తను ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని.